బాపట్ల జిల్లా మార్టూరులో గ్రానైట్ క్వారీలపై జరుగుతున్న దాడులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అడ్డుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో వచ్చిన అధికారులను నిలదీశారు. మీరు ఏడీ విజిలెన్స్ మీ పరిధి నెల్లూరు, మీరు మాటూరులో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి? మీకు అసలు మీరు ఎవరు ఏంది? మీరు అక్కడ ఏడీ అని మాకేంటి గారండి? మీకు ఏదైనా స్పెషల్ ఇచ్చారా, డిప్యుటేషన్ ఇచ్చారా? డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డి ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు? మీ డైరెక్టర్ పోయి బాయిలో దూకమంటాడు, దూకుతారా? మరి ఇదే నెల్లూరు ఏడి, మీరు మాటూరు ఎంక్వైరీకి వచ్చారు. మీరు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తాడు, అలానే ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి. మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషా లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకు ఎట్ట తెలుస్తుంది? మరి మాఫియానే నడిపిస్తున్నారు స్టేట్లో. మీ డైరెక్టర్ కన్సర్న్లోనే కదా మొత్తం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా, మూసుకోమంటారా, లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా? మేము ఒప్పుకోండి దీన్ని. 15 మంది పేర్లే ఉన్నాయి సార్. అసలుకి అతనికి ఆర్డర్ లేదు కదా. 15 మంది ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి? బొమ్మాయిలు ఉంటాడు, వెళ్తారా మీరు? అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకేమి ఉండవు. మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అంతంత రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు, గత 8 నెలలుగా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడెవడికి ఎంతెంత డబ్బులు ఇచ్చారు, దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది, ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది, ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎంత వెళ్తుంది, అది కూడా రికార్డ్ చేయండి. మీరు మేము కోర్టులో చూసుకుంటాం. మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళు డబ్బులు కాదు. ఇప్పుడు ఏం మార్కెట్ బాగుందా మీకు తెలియదా? ఇండస్ట్రీ ఎట్లా ఉందో, గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో తెలియదండి మీకు? వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. అవసరం వచ్చిన వాళ్ళేమో కోపించుకున్నారు, అయ్యో దివాలు తీసిపోయింది, అవి ఎత్తుకోలేదు. మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కించి కొన్ని లక్షల రాళ్ళు తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వలేదు, వాటికి సమాధానం చెప్పట్లేదు, పోయించారు. వాటి గురించి మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం. మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఒక 4 రౌడీలను వేసుకొని ఒక ఏడీ స్థాయి అధికారి, ఒక జిల్లాలో విజిలెన్స్ యాక్టివిటీ అంతా మానిటర్ చేసే ఒక అధికారి ఒక 4 రౌడీలు గుండాలను వేసుకొని ఒక నంబర్ ప్లేట్ లేని కారులో దానికి ఒక స్టిక్కర్ అంటించేసి, అంటే వీళ్ళు వాడే కార్లు కానీ దాంట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు, వీళ్ళకి మన ఈ అధికారులకి ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా మళ్ళీ మొత్తం కూడా నల్లద్దాలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళ వెనక ఫేజుడు వారీగా దఫాల వారీగా మనుషుల్ని తెప్పించుకొని వీళ్ళు వ్యాపారస్తుల్ని ఫస్ట్ బెదిరించడం, తర్వాత భయపెట్టడం, వాళ్ళకి లక్షలాది రూపాయల పెనాల్టీ రాస్తారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లంతాలు తీసుకోవటం, వినకపోతే ఈ ప్రైవేట్ మాఫియాతో వాళ్ళని రకరకాలుగా వేధించడం, ఇదంతా కూడా చాలా దుర్మార్గం. ఒక అరాచక పరిపాలన రాజ్యం వెళ్తా ఉందనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం.